భౌగోళికంగా విజయవాడ పోలికలుండే ఓ ప్రపంచ స్థాయి నగరంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పడింది. ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన సర్కార్ త్వరలోనే చైనాలోని ఈ విశ్వ నగరాన్ని ఏపీ మంత్రుల బృందం పరిశీలించి అధ్యయనం చేయనుంది. అనుకూలంగా ఉంటే దీనినే ఆదర్శంగా తీసుకొని వారి సాయంతో నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఇది చైనాలోని గాంజూ సిటీ. పర్ల్ నది పరివాహక ప్రాంతంలోని ఈ నగరం చైనా ఆర్థిక వ్యవస్థకు కీలకం. దక్షిణ చైనాలోని గాంజిడాంజ్ ప్రావిన్స్కు ముఖ్య పట్టణమే కాదు, చైనాలోని అతిపెద్ద నగరాల్లో మూడోది. మకావ్, హాంకాంగ్ వంటి అతిపెద్ద సిటీలకు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆర్థిక రాజధానిగా ఎదిగింది. చైనాకున్న 5 సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ నగరాల్లో ఇదొకటి. దీనిని కాంటన్గా కూడా పిలుస్తారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫర్నిచర్ హబ్గా ఉన్న ఈ నగరం పర్యాటకంగా బాగా డెవలప్ అయింది. మూడు దశాబ్దాల్లోనే ఈ నగరం అన్ని రంగాల్లో అనూహ్య వృద్ధి సాధించింది. ఇక్కడ 2004లో కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్ చైనాలో అత్యధిక రద్దీ ఉండే టెర్మినల్స్లో ఒకటి. దేశంలోని అన్ని నగరాలకు ఇక్కడి నుంచి హైస్పీడ్ రైలు మార్గాలున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టు లాభాల బాటలో దూసుకెళ్తోంది. పర్ల్ నది కూడా హాంకాంగ్తో పాటు పలు ప్రాంతాలకు ప్రజా జల రవాణా మార్గంగా వాడుకుంటున్నారు. ఇక క్రూయిజ్ టూరిజం డెవలప్ చేశారు. పెర్ల్ పేరుకు తగ్గట్టే ముత్యాల హారంగా నది చుట్టూ ఆకాశ హార్మాలు ఆకట్టుకుంటాయి. నది ఒడ్డున నిర్మించిన కాంటన్ అనే 108 అంతస్తుల భవనం ఓ అద్భుత కట్టడం. నగర అభివృద్ధికి ఇదో నిలువెత్తు నిదర్శనం. పర్యాటకులు ఈ సుందర భవనం నుంచి సమీప అందాలు చూసి మంత్రముగ్ధులవుతారు. నవ్యాంధ్ర రాజధాని నమూనా కోసం ఇప్పటికే పలు నగరాలను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం గాంజీ నగరాన్ని పరిశీలించాలనుకుంటోంది. భౌగోళికంగా 2 నగరాల మధ్య పోలికలు దాదాపున్నాయి. అక్కడ పనిచేస్తున్న భారతీయ కాన్సులేట్ అధికారి నాగరాజు నాయుడుతో ప్రభుత్వం టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఆహ్వానం మేరకు త్వరలోనే ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అక్కడ పర్యటించనున్నారు. అక్కడి పారిశ్రామిక వాడలను, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. అక్కడి మున్సిపల్ అధికారులతో సహకరించేందుకు ఒప్పందం చేసిన కూడా ఉంది. అతి తక్కువ సమయంలో రవాణా, పారిశ్రామిక రంగాల్లో అనూహ్యంగా వృద్ధి నమోదు చేసిన ఈ గాంజీ నగరం నమూనాపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్తో గాంజీ నగరం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది.